ముందుగా మన తిరుమలపాలెం మండలంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చాలా చక్కగా అన్ని గ్రామాల్లో 40 గ్రామ పంచాయతీలో చక్కగా జరిగింది. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మనకి హౌస్ బోట్స్ 22,822 ఉన్నాయి. 98% పూర్తి అయిపోయింది. కొన్ని హౌజెస్ డోర్ లాక్ ఉండటం వల్ల వాళ్ళు అందుబాటులో 1-2 సార్లు వెళ్ళినప్పుడు అందుబాటులో ఉండటం వల్ల అటువంటివి మాత్రం ఒక 1% 2% ఆగింది. వాటిని కూడా మళ్ళీ ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ కలిసి వాటి అన్నింటిని కూడా 100% ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. ఏ ఇల్లు కూడా వదిలిపెట్టడం అనేది జరగదు. సపోజ్ వాళ్ళు ఒక హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఉండి ఇక్కడ ఇల్లు ఉండి తాత్కాలికంగా ఇక్కడ ఉండకపోయినప్పటికీ అటు వారిని పోలీసులు మనం ఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఈ అయిపోయిన వాటిని కూడా మనం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి డాటా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మనకు దాదాపు 58 లాగిన్స్ ఇచ్చారు. వాటిలో 20 మంది ఇప్పుడు అదే పని మీద డాటా ఎంట్రీ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా స్టూడెంట్ అవ్వడం వల్ల వాళ్ళకి కాలేజీ అయిపోయినాక వచ్చినాక వాళ్ళు కూడా చేస్తారు. ఇది కంటిన్యూగా ప్రాసెస్ చేస్తున్నాం. ఈ నెలాఖరికి మొత్తం డాటా ఎంట్రీ కూడా పూర్తి అవుతుంది. చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చాలా డేటా ఎంట్రీ జనాలు ఎక్కువగా. ముఖ్యంగా ఏమేమి సమస్యలు వచ్చినాయి? కొన్ని గ్రామాల్లో కొంతమంది కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాడు వాస్తవమే, మనకు తెలియక అవగాహన లేక. యాక్చువల్గా ఈ సర్వే రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇది వాళ్ళ రైతుకి పాస్ పుస్తకం రాకపోతే దానికి కారణాలు కూడా దాంట్లో ఉన్నాయి. అవి చెప్పవచ్చు. వాళ్ళు ఒకవేళ సాదాబైనామా ధర కొనుగోలు చేశారా, లేకపోతే ఏమైనా పక్క రైతులతో గట్టు పంచాయతీ ఉందా, ఇట్లా అన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఆ అంశాలన్నీ చెప్తే దాన్ని బట్టి వారికి భూమి ఉండి పాస్బుక్ రాలేదు ఎందుకు అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఈ సర్వే ద్వారా అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా మేము చక్కగా ఎండిఓ గారు మేము ఒక టీంలాగా అన్ని గ్రామాలకు తిరిగి ఎన్యూమరేటర్స్కి సూపర్వైజర్స్కి కూడా సూచనలు ఇస్తూ అలాగే అక్కడక్కడ పబ్లిక్ని కూడా కలుస్తూ వారికి తెలియజేయడం జరిగింది సర్వే గురించి. అందుకే మన మండలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వే చేయడం జరిగింది. సర్వే ఎవరో వెళ్ళారు సార్ సర్వేకి? ఇప్పుడు మీకు సపోజ్ ధరణి పాస్బుక్ లేనట్లయితే, భూమి ఉండి పాస్బుక్ రానట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో పట్టా సమస్య ఉందా, వారసత్వం లేదా ముటేషన్ సమస్య, ధరణి వాళ్ళ సమస్య, పట్టా ఉంది కానీ భూమి ఇతరుల ఆక్రమణలో ఆధీనంలో ఉంది. ఇలాగా కాలం నెంబరు 30 నుంచి 40 వరకు ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటే వారికి అన్ని వివరాలు మనకి ఎప్పటికప్పుడు వస్తుంది. సర్వేలో కొంచెం మందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే సార్ వాళ్ళు ఇవన్నీ చెప్తే ఏమన్నా మా ఇంతకుముందున్న పింఛన్లు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఏమైనా పోతాయా, వాళ్ళకి మీరు ప్రజల్లోకి పోయినప్పుడు ఏమేమి చెప్పి పంపించారు ఇప్పుడు సర్వేకి వెళ్ళేటోళ్ళకి? కరెక్టే అండి. కొంతమందికి అపోహ ఉన్నమాట వాస్తవమే. వారి యొక్క ఆస్తి వివరాలు ఏమేమి ఉన్నాయనే ఒక కాలం ఉంది. దాంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్థిరాస్తులు అంటే ఒక ఇల్లు, ఆర్సీసీ ఇల్లు కానీ పెంకిటిల్లు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటుంది. అలాగే హౌస్ సైడ్స్ ఉంటాయి, వాటి వివరాలు ఇవ్వాలి. అలాగే రెండో కాలం వచ్చేసరికి చరాస్తులు, రిఫ్రిజిరేటర్ ఉందా లేదా, కరెంట్ కొన్ని ఉన్నవి రిఫ్రిజిరేటరు, అలాగే ఏసీ ఉన్నదా, ఆ ఇంట్లో ఏమేమి వసతులు ఉన్నాయి, చరాస్తులు ఏమున్నాయి, బండ్లు, కారు ఉందా, ఈ వివరాలు కూడా అడగడం జరిగింది. వారు చెప్పిన వివరాలన్నీ కూడా అవి నమోదు చేయడం జరిగింది. దానివల్ల ఎటువంటి గతంలో పొందుతున్న ప్రభుత్వ పథకాలు కానీ ఎటువంటిది ఇది లేదనే విషయం ప్రభుత్వం కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ గమనించి అందరూ మనకు సహకరించారు. ఆదేశాల ప్రకారం ప్రతి హాస్టల్ కూడా జిల్లాకి ఒక ఆఫీసర్ని వేశారు. మన మండలానికి జిల్లా ఆఫీసరు సుమన్ చక్రవర్తి గారు వస్తే వారితో పాటు కూడా మేము అన్ని మండలంలోని అన్ని హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఏమేమి ల్యాక్సెస్ ఉన్నాయనేది కనుగొనడం కోసం, మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయా, వాళ్ళకి బుక్స్ అవి ఇచ్చారా లేదా, అదేవిధంగా వారికి సరిపడా అన్ని వసతులు ఇవ్వడం జరిగిందా లేదా అనేది కూడా చూడటం జరిగింది. అన్ని హాస్టల్స్ కూడా కొన్ని చోట్ల ఏ అయితే ల్యాబ్సెస్ ఉన్నాయో వారికి కూడా చెప్పడం జరిగింది.
సన్నని బియ్యం అన్ని చోట్ల మంచి భోజనం పెడుతున్నారు. మేము ఒక హాస్టల్లో కూడా భోజనం చేసి టేస్ట్ చేయడం జరిగింది. జిల్లాధికారి గారు మేము అక్కడ కూడా మంచిగానే భోజనం పెడుతున్నారు. ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఇతర కొన్ని హాస్టల్స్లో మాత్రం చిన్న మైనర్ రిపేర్స్ అవసరం ఉన్నది. అది జిల్లా అధికారి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సవరిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.